హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు వీడియో అయితే ఆనియన్స్, గార్లిక్ అంటే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా 2 ఫ్రై రెసిపీస్ చూపిస్తాను. చాలా చాలా బావుంటాయండి. ఫాస్ట్‌గా అయిపోతాయి. లంచ్ బాక్స్‌లో కానీ లేదంటే మనం ఇంట్లో తినడానికైనా చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. అది ఎలాగో చూసేద్దామా? ముందుగా అయితే క్యారెట్, బీన్స్ ఫ్రై చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈజీగా కూడా క్విక్‌గా అయిపోతుందండి. చూసేద్దామా మరి ఎలా అనేది? ఇదిగోండి ఇక్కడైతే క్యారెట్లు, బీన్స్ 2 కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్స్ పని ఉండదు కదా! గార్లిక్ పని కూడా ఉండదు. ఆ 2 కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. నేనైతే సరిసోల్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. మస్టర్డ్ ఆయిల్. అందులోనే ఆవాలు వేసి అవి చిటపటలాడాక పప్పులు వేసుకోండి. అదే శనగపప్పు, మినపప్పు వేసుకున్నాక జీలకర్ర కూడా వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 2 ఏసుకొని బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా! క్యారెట్, బీన్స్ ఆ రెండింటిని కూడా వేసేసి చక్కగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో పసుపు ఇంకా సాల్ట్ 2 వేసేసి మూతను పెట్టి చక్కగా మగ్గించుకోవాలండి. సిమ్‌లో పెట్టి చేసుకోండి బావుంటుంది కూర టేస్ట్ కూడాను. ఏదైనా సరే మనం ఫాస్ట్‌గా చేసి హైలో పెట్టి వండితే మనకి అంత టేస్ట్ అనేది రాదండి. సిమ్‌లో పెట్టి చేస్తే మనకి బావుంటుందనమాట. మాడకుండా చాలా బావుంటుంది. ఇంకా అవి అక్కడ ఫ్రై అవుతూ ఉంటాయి. ఇక్కడైతే గనుక ఇదిగోండి కోకోనట్, ఫ్రెష్ కోకోనట్ అండి ఇది. దాన్ని ఇలా కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసేసి మీరు అదే కొబ్బరిని తురుముకొని కూడా మిక్సీలో వేసుకోవచ్చు. లేదంటే ఇలా ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. అందులోనే జీడిపప్పులు ఒక 5, 6 జీడిపప్పులు 8 వరకు తీసుకొని అందులోనే వేసేసి అందులోనే సోంపు వేసుకోవాలండి. సోంపు మంచి ఫ్లేవర్‌ని ఇస్తుందనమాట. చాలా టేస్ట్ వస్తుంది. స్మెల్ గాని, టేస్ట్ గాని బావుంటుంది. ఎవ్వరైనా సరే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమని చెప్తారు. అంత బావుంటుందనమాట. ఇలా చక్కగా మిక్సీ పట్టుకోండి. పేస్ట్‌లా చేయకండి. ఇప్పుడు అక్కడ చూపిస్తున్నాను కదా! అలా చేసుకోండి. పేస్ట్‌లా అయితే మనం గ్రేవీ కర్రీస్ చేసుకున్నామనుకోండి, దాన్నే పేస్ట్ లాగా వాటర్ వేసి పేస్ట్ చేసుకొని గ్రేవీ కర్రీలో వేసుకుంటే అప్పుడు కూడా బావుంటుందండి. ఇదైతే ఇలా అయితే ఫ్రైల్లోకి బావుంటుంది. ఇదిగోండి ఇక్కడ మనకైతే కూర కొంచెం దగ్గర పడింది అనేటప్పుడు అంటే ఆల్మోస్ట్ ఉడికిపోవాలనుకోండి. కూరంతా ఉడికిపోయాక ఈ పేస్ట్‌ని వేసి పేస్ట్ కాదండి. అదే ఆ తురుముని వేసేయండి. మనం తయారు చేసుకున్న దాన్ని. అలా వేసేసాక దాని కసూరి మేతిని వేసుకోండి. హెల్త్‌కి గానీ, టేస్ట్ గానీ చాలా బావుంటుంది. మంచి టేస్ట్ వస్తుందండి ఇది వేసుకోవడం వల్ల. ఇంతే అండి. ఫ్రై అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంకొక ఫ్రైని చూపిస్తాను. ఆలు అండ్ క్యాప్సికమ్ ఫ్రై అండి. ఇది కూడా చాలా సింపుల్ అండ్ ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని అందులోనే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని ఇలా ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికము అండ్ పొటాటోని వేసుకొని అందులోనే పసుపు, ఉప్పు 2 వేసేసి చక్కగా మూత పెట్టేయండి. మూత పెట్టి అవి మగ్గిపోవాలనమాట. వాటర్ ఏమి వేయొద్దండి. వాటర్ వేస్తే టేస్ట్ వేరే అయిపోతుందనమాట. ఇలా మగ్గించుకోవాలి. సిమ్‌లో పెట్టి మగ్గించుకుంటే బావుంటుంది. చక్కగా మగ్గిపోతాయి. ఇలానే అప్పుడప్పుడు అంటే ఒక 3 టైమ్స్ అవసరం లేదు. 2 టైమ్స్ అలా కలుపుతూ ఉంటే మనకి చక్కగా మగ్గిపోతాయన్నమాట. సిమ్‌లోనే ఉంచండి. ఇందులోనే ఇవి చక్కగా మగ్గిన తర్వాత ఇందులోనే ఇదిగోండి ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇది కూడా అంతే అండి. సింపుల్‌గా అయిపోయింది కదా! ఇందులో కసూరి మేతి వేసుకుంటే అయిపోయిందండి లాస్ట్‌కి. సింపుల్‌గా, ఫాస్ట్‌గా చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. టైం లేనప్పుడు కానీ, లంచ్ బాక్స్‌లోకి కానీ చాలా బావుంటుంది. ఓకే అండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. బాయ్ బాయ్. టేక్ కేర్. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని